హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరైతే? మేమైతే గుళ్ళో అయితే చాలా హడావుడండి. ఎందుకంటే బోనాలకి ఒకరోజు ముందే గుళ్ళో అయితే చాలా పని ఉంటుందన్నమాట. మా వారు అప్పుడే డ్యూటీ దిగి వచ్చారు. మా అమ్మాయి వాళ్ళని బోనాల పండగకి పిలిచామన్నమాట. మనవాళ్ళని చూసిన సంతోషంతో ఆయన అయితే 2 స్టెప్పులు అయితే వేస్తా అన్నాడు మనవాళ్ళని చూసుకుంటే. ఎందుకంటే ఇప్పుడే మేళాలు వస్తారు, అందరూ రెడీగా ఉన్నాము, డ్యాన్స్లు వేద్దామని అనుకుంటున్నారు. ఇంకా వెనక కనిపించేది అయితే వంట వాళ్ళని పెట్టామండి. ఎందుకంటే గుళ్ళో పని సరిపోయింది, మనం వండుకొని తినడానికి టైం ఉండదని చెప్పేసి వంట మనుషులు అయితే పెట్టాము. వాళ్ళైతే వంట చేస్తున్నారు శుభ్రంగా. మన పని మనం ఉన్నామండి. ఇవన్నీ ఇప్పుడే తప్పెట్లు వచ్చారనమాట. వచ్చిన తర్వాతనే మామిడాకులు ఇవన్నీ కట్టి గుళ్ళో అయితే సంబరం అయితే మొదలు పెట్టాము. మొత్తానికి 2 రోజులు గుళ్ళోనే సరిపోద్ది అనమాట. మా నాన్న వేస్తున్నాడు చూడండి డ్యాన్సు. తను వయసులో ఉన్నప్పుడు కోలన్నాట ఆడేవాడండి, కోలాటం మాస్టరు. కాకపోతే ఇప్పుడు వయసు పెద్దవాడైపోయాడు కాబట్టి ఇవన్నీ అయితే ఏమీ చేయట్లేదు. తప్పట్లో రాగానే కాస్త హడావుడిగా సందడి చేయడానికి అయితే డ్యాన్స్ అయితే వేసి చూపిస్తున్నాడు. ఇంకా మేము బయలుదేరలేదండి. అంటే కన్నెపిల్లలతోటి జలబిందెలకి అయితే బయలుదేరతాం అనమాట. ఆ తెచ్చిన నీళ్ళతోటి అమ్మవారికి అభిషేకం చేసి ఎంతో సంబరంతో చాలా బాగుంటుందండి. చూడటానికి కూడా 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. మరుసటి రోజు బోనాల కాడికి ముందు రోజు అనమాట. ఇలా బిందెలు అయితే చిన్న చిన్నవి వాళ్ళు మూసే అంతలోనే బిందెలు అయితే తెచ్చుకుంటారు. వాటిని శుభ్రంగా పూజించి వాటికైతే బిందెలకు కంకణాలు అయితే కడతాము. కంకణాలు కట్టిన తర్వాత తప్పెట్లతో అయితే బయలుదేరిపోతాం అనమాట. అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 కిలోమీటర్లు నడుస్తామండి, ఇబ్బంది లేకుండా. పిల్లలు కూడా ఎంతో చక్కగా బిందెలు తీసుకొస్తారు. కాకపోతే అది వీడియో తీయడానికి కుదరలేదనమాట. అందుకని వీటికైతే పూజ చేసిన తర్వాత వీటికి కంకణాలు కట్టి తర్వాత చేతులకైతే కంకణాలు కట్టుకొని చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని పిల్లల్ని ఎంతో చక్కగా తీసుకెళ్తాము. అక్కడికి వెళ్ళి బిందెలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ నీళ్ళతోటి అమ్మవారికి అభిషేకం అయితే చేపిస్తాం అనమాట. ఒక అమ్మవారికి కాదండి, అమ్మవారితో పాటు చూస్తున్నారు కదా, బుట్ట ఉంటుంది, నాగపడిగలు, అమ్మవారి ఖడ్గము కనిపిస్తుంది కదా అమ్మవారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి బయట కోసబెట్టి జలబిందులతో తీసుకొచ్చిన నీళ్ళతోటి అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేస్తారనమాట. బయట ఇలా పెట్టి అభిషేకం చేసిన తర్వాత ముందైతే పాలతోటి అయితే అభిషేకం చేసిన తర్వాతనే చేస్తుంటారు. ఇక్కడ చేసిన తర్వాతనే మళ్ళీ అమ్మవారిని యథావిధిగా లోపల కూర్చోబెట్టి అప్పుడైతే సంబరాలు అయితే చేసుకుంటారు. చూడండి, జలబిందులకు వెళ్ళి వచ్చేటప్పుడు ఈ వీడియో అయితే తీసామన్నమాట మీ అందరి కోసం. ఇక్కడ కాసేపు డప్పులు వింటారని నేనైతే మాట్లాడటం మానేస్తున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత సంబరంగా ఉంటుందనండి ఈ నెలంతా. అమ్మవార్ల సంబరం మాటల్లో చెప్పలేము, అంత సంతోషము. చాలా సంబరంగా ఉంటుందండి. చూడటానికి కూడా 2 కళ్ళు సరిపోవు. శ్రావణ మాసం అంటేనే అమ్మవార్ల పండగ. మనకి అమ్మవార్లను అలా కొలుసుకోవటం వల్లనే మనందరం కాస్త చల్లని నీడలు, వాళ్ళ చల్లని చూపుతో మనమైతే బతుకుతున్నామని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.